మొట్టమొదటిసారిగా ఈరోజు నా భర్త అన్యాయానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే నిలబడ్డానో ఈ ఇల్లు ఈ గోడలు అన్ని చూశాయి ఒక ఆడది కూడా వ్యతిరేకించగలదని. ఇక ఈ ధైర్యం కేవలం నీ నుండే వచ్చింది భీమరావు, కేవలం నీ నుంచే. జై భీమ్, 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 జై భీమ్. భీమ్రావ్! లక్ష్మి, నీకేదైనా పని దొరికిందా అమ్మా? లేదు పిన్ని, కానీ నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నానంటే ఏదో ఒక పని తప్పకుండా దొరుకుతుంది. మేం రేపు మళ్ళీ వెళ్ళి వెతుక్కుంటాం. అలాగే అలాగే ప్రయత్నిస్తే తప్పకుండా పని దొరుకుతుంది. పిన్ని, మీకు తెలుసా, ఈరోజు నాకు కొంచెం భిన్నంగా అనిపించింది. ఒక భిన్నమైన అనుభవం కలిగింది. ఏంటది? మీకు తెలుసా పిన్ని, ఈరోజు రమ్మ నాకు తోడుగా ఉంది కదా. ఎలాగో తెలియదు కానీ నా లోపల ఒక విభిన్నమైన ధైర్యం ఉంది. మావయ్య, మావయ్య చెట్క పండులు ఏం చేస్తున్నారు? మాకు పనుంటేనే మేము బయటికి వస్తాం, అయినా మాకు చెప్పడానికి మీరెవరు? మేము ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదు అని. పిన్ని, ఆయన ఎప్పుడూ అంటుంటాడు కదా, ఎప్పుడైతే నా తమ్ముడు భీమ్ నాకు తోడుగా ఉంటాడో నా లోపల ధైర్యం ఉంటుందని. ఆయనన్న ఈ మాట నాకెప్పుడూ అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు రమ నాకు తోడుగా ఉన్నప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎందుకు అలా అనేవాడో. నువ్వన్నది నిజమే. చూడమ్మా, నేను భీమ్ పుట్టడానికి ముందు అలాగే పుట్టిన తర్వాత 2 సమయాల్లోనూ కుటుంబాన్ని చూశాను. నిజం చెప్పనా, భీమ్కు ఊహ తెలిసిన తర్వాత ఈ కుటుంబం తమ హక్కుల కోసం పోరాటం నేర్చుకుంది. మీరు నా తరగతిలో నుంచి ఏ పుస్తకం అయినా తీసుకోండి, అందులో నుంచి నన్ను 5 ప్రశ్నలు అడగండి. ఒకవేళ నేను ఒక్క జవాబైనా తప్పుగా చెప్తే మేము ఇప్పుడే ఈ క్షణమే ఈ స్కూల్ వదిలేసి వెళ్లిపోతాము. ఇతరులను ప్రశ్నించడం నేర్చుకుంది. మేమంతా వీళ్ళ ఇళ్లలోకి వీళ్ళ పొలాల్లోకి వెళ్లి రోజు కూలి సంపాదించుకుంటాం. మరి మేము అలాంటప్పుడు మా పిల్లల్ని ఎందుకు చదివించకూడదు? అంటే మా ఉద్ధరణ గురించి మాట్లాడటం సామాజిక వ్యవస్థను మేరడమా? ఇతరులకు సహాయం చేయడం నేర్చుకుంది. ఇక ఇవన్నీ మన హక్కుల కోసం పోరాడుతూ పోరాడుతూ ధైర్యం వచ్చింది. భీమ్ భార్య రమ ఎప్పుడూ వాడికి తోడుగా ఉంటుంది. అందుకే తనలో పోరాడే ప్రతిభ, అలాగే కలగజేసుకునే శక్తి ఎక్కువగా ఉంది. ఇక చూస్తూ ఉండు లక్ష్మి, ఈ రమ ఇంకా భీమ్కున్న ఇదే శక్తి, అలాగే ఇదే ధైర్యం ఒకరోజు మన జాతి మొత్తానికి వస్తుంది. కానీ ఇవన్నీ చూడ్డం కోసం బహుశా నేను బతికుండనేమో. పిన్ని, కానీ నువ్వు ఉంటావు కదా, నువ్వు భీమ్ ఇంకా రమకు చెప్పు, వాళ్ళ అత్తయ్య ఇలాగే చెప్పేదని చెప్తావు కదా. మావయ్య, వాళ్ళలా ఎలా ఆలోచిస్తున్నారు? మీరు ఆయన ప్రాణాల్ని కాపాడారు, మన జాతి ఏంటో అని ఆయన మాకు గుర్తు చెయ్యాలా? రమా, ఆ విషయాన్ని వదిలేయ్. ఆ విషయాన్ని ఆలోచించడం వల్ల ఏం ప్రయోజనం? చూడమ్మా, మనం చేసిన చిన్న సాయం వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి, అది మంచి విషయమే కదా. కాదు, నాకు కోపం వస్తోంది. ఏ విషయంలో అంటే ఆయన స్పృహలోకి వచ్చుంటాడు కదా, అలాగే ఆయనకు తెలిసిపోయే ఉంటుంది ఆయన ప్రాణాల్ని మావయ్య కాపాడారని. మరి ఒకసారి వచ్చి మావయ్యకు ధన్యవాదాలు చెప్పొచ్చుగా. రమా,
ధన్యవాదాలు చెప్పడం చెప్పకపోవటం అనేది వాళ్ల పని. నాన్న పనేదో ఆయన అదే చేశారుగా. భీమ్ చెప్పింది నిజం. మనం ఒకరి కోసం ఏదైనా కేవలం ఇందుకే చేయకూడదు. వాళ్ళు తర్వాత వచ్చి ధన్యవాదాలు చెప్తారనో మనకు రుణపడి ఉంటారనో. మన రుణపడ్డామని కూడా చెప్పకూడదు, అలాగే ఫిర్యాదు కూడా చేయకూడదా? ఆరోపణ చేయటం వల్ల ఏమొస్తుంది చెప్పు? ఏమీ లేదు. ఇక మరి ఆరోపణ చేయడం ఎందుకు? కాకపోతే మనం ఒక విషయంలో తప్పకుండా ప్రయత్నం చేయొచ్చు. మనం ఒకరి సహాయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ ఎవరైనా నీటి బొట్టంత సహాయం చేసినా కూడా తనకు చెరువంత తిరిగివ్వాలి. ఎందుకంటే ఆ చెరువు నుంచి ఆ వ్యక్తి మిగతా వాళ్ళకు కూడా సహాయం చేయగలడు కదా. అప్పుడప్పుడు మీ ఇద్దరి మాటలు నాకు అసలేం అర్థం కావు. నాన్న, ఈ రోజు నేను కేలిష్కర్ గురువుగారితో కలిసి ఒక పెద్ద న్యాయవాది దగ్గరికి వెళ్ళాను. మరేమైంది? ఉద్యోగం దొరికిందా? ఇంకా దొరకలేదు, కానీ ఈ ఈ పుస్తకాన్ని ఇచ్చారా న్యాయవాది గారు. ఏమన్నారంటే రాత్రంతా ఈ పుస్తకం మొత్తం చదివి రమ్మని, రేపు కలుద్దామన్నారు. చూడు బాబు, నాకేమనిపిస్తుందంటే న్యాయవాది దగ్గరికి వెళ్ళాక ఇదే పుస్తకంలోని ప్రశ్నలు అడుగుతాడు అని. వెళ్ళు బాబు, చదువుకో. ఒకవేళ నీకు ఈ ఉద్యోగం దొరికిందంటే మంచిదే. కనీసం నీ జీవితమైనా సాఫీగా సాగుతుంది. కావచ్చు. నువ్వు రాత్రంతా అలా ఇలా పుస్తకం చదువుతావు భీమ్? అసలు కెరోసినే లేకపోతే లాంతర్ ఎలా వెలుగుతుందట? ఇక లాంతరే వెలగకుంటే నువ్వు పుస్తకం ఎలా చదువుతా భీమ్? ఇదిగో, ఇక ఆ పుస్తకాన్ని రాత్రంతా చదువుకో భీమ్. దీంట్లోని కిరసనాయి లేదే, అసలు ఎలా అయిపోయింది? ఇదిగో, ఇందులో కూడా నూనె లేదురామా. ఏమైంది? మామయ్య, ఇందులో నూనె ఉండేది, కానీ ఎలా అయిపోయిందో ఏమో తెలీదు. అవునన్నా, లాంతర్లోని నూనె కూడా అయిపోయింది. ఏం పర్వాలేదు బాబు, మా లాంతర్ తీసుకెళ్ళు. నువ్వు చదువుకో. ఏం అవసరం లేదు. మీరే నిర్ణయం తీసుకున్నారు కదా,
ఇతని చదువుకి మీరు ఎలాంటి సహాయం చేయరని. మరి పర్వాలేదు మావయ్య, నేను బయట ఎవరినైనా కిరసనాయిలు అడిగి తీసుకొస్తాను. అరువు అడగడం అలవాటైపోయింది వీళ్ళకి. జీజాబాయ్, కిరోసిన్ ఇవ్వాలని లేకుంటే ఇవ్వకు. ఎందుకు దెప్పి పొడుస్తున్నావు? నేనేం దెప్పి పడవడం లేదు, నిజమే అంటున్నాను. ఒక్కసారి మనిషికి అలవాటైపోయిందంటే అలాగే చేస్తూ ఉంటారు. మీరే చూస్తూ ఉండండి, భీమ్ ఇంకా రమ జీవితమంతా అరువులతోనే బతికేస్తూ ఉంటారు. లేదంటే ఎవరైనా మహారాజు దగ్గరికెళ్లి ఉపన్యాసాలిచ్చి ముష్టి బతుకుతూ ఉంటారు. దాని ముష్టి కాదు, ఆర్థిక సహాయం అంటారు. అత్తయ్య, దేన్నైతే మీరు అలవాటు అంటున్నారో అది ఈరోజు మారిపోతుంది. ఈరోజు నేను అరువు అడగను, అయినా సరే ఈయన చదువుతారు. రమా, రమా, అదేంటి, ఏమైంది రమా? రండి సోదరులారా, చూడండి, ఇంకొక కొత్త నాటకం మొదలైంది. దేనికైనా ఒక హద్దు ఉండాలి. ఈ ఇంటి నాటకాలు చూస్తే నాటక మండలి వాళ్ళు సిగ్గుపడతారు. కాదు కాదు, చదువుకున్న తెలివైన వాళ్ళు ఉండే ఇల్లు అలా అనకూడదు జోగు. మొగుడి చదువు కోసం ఇంట్లో నూనె లేదు, అందుకే ఇలా నాటకం మొదలు. నూనె నేనిస్తాను కదరమ్మా. వద్దమ్మా, ఈరోజు ఎలాంటి అరువు వద్దు, ఎలాంటి సహాయం వద్దు. కానీ ఈరోజు ఈయన ఖచ్చితంగా చదవాలి. నేనిప్పుడే ఇంకొన్ని కట్టెలు తీసుకొస్తాను. ఆగురమా. ఆపితే నా మీదొట్టే. మంచి పని చేశారు. ఈరోజు రమను మీరు ప్రేరేపించారు. తను ఎవరి దగ్గర నూనె కూడా తీసుకోకుండా. ఇక తన ఈ నిస్సహాయితే తనకు అలవాటైపోతుంది. ఇక చదువుకోండి. ఈ కట్టెలు రాత్రంతా కాలుతాయి, దాంతో వెలుగుంటుంది. వెళ్ళు బాబు, పుస్తకం తెచ్చుకో. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే రమలాంటి భార్య దొరికింది. వెళ్ళు. ఇక నువ్వు దయచేసి ఇంట్లోకి వెళ్ళు. నీ నూనె కాపాడుకో. పదండి సోదరులారా, మనం కూడా నిద్రపోవడానికి వెళ్దాం. అసలు వీళ్ళందరి నాటకం కోసం మనం నిద్ర చెడగొట్టుకోవడం ఎందుకు? మీరన్నది నిజమే హితేష్ అన్న, పదండి. థ్యాంక్ యూ రమా. చదవండి.
సార్, రాత్రంతా నేను ఈ పుస్తకం మొత్తం చదివేశాను. గుడ్. ఇక నువ్వు కాసేపు అక్కడ కూర్చో, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే. అయ్యా, ఏం సేవ చేయమంటారో చెప్పండి. రామ్జీ ఎక్కడున్నాడు? రామ్జీ? రామ్జీ ఏమైనా చేశాడా బాపు? ఆయనకున్న అలవాటే బాపు. నిజానికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ. రామ్జీ ఎక్కడున్నాడు? నేనే రామ్జీని. చెప్పండి. రామ్జీ అంటే నువ్వేనా? నువ్వే ప్రాణాల్ని కాపాడావు కదా? నా జట్కా బండివాడు ఏం చెప్పాడంటే, ఒక చిన్న జాతికి చెందిన వ్యక్తి నా ప్రాణాల్ని కాపాడడం కోసం నన్ను తాకడని చెప్పాడు. అయినా ఏం పర్వాలేదు. ఇదిగో నా ప్రాణాల్ని కాపాడినందుకు నీకు ఇస్తున్న బహుమతి. ఏమైంది? తక్కువ అనిపించిందా? ఈ డబ్బులు నాకు అక్కర్లేదు. తీసుకో. అయ్యగారు ఇస్తున్నారు కదా, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? క్షమించండి సేటు గారు, కానీ నేను ఈ డబ్బులు తీసుకోలేను. మరేం కావాలి? ఒకవేళ మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఒక చిన్నపాటి ఉద్యోగం ఇవ్వండి. రామ్జీ, నువ్వు ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అని నాకు తెలుసు. నేను ఇల్లు నిర్మించే వ్యాపారం చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కావాలంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్గా కూడా ఉద్యోగం చేయవచ్చు. చేస్తావా? అలాగే, తప్పకుండా చేస్తాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. సరే, అయితే నువ్వు రేపు రా. అలాగే. భీమరావ్, భీమరావ్. సారీ సార్, అది కొంచెం నిద్ర వచ్చేసింది. సారీ. ఏం పర్వాలేదు, ఇంటికెళ్ళి నిద్రపో. లేదు సార్, నన్ను క్షమించండి. నేను అలా నిద్రపోకుండా ఉండాల్సింది. నాకు పని కావాలి సార్. నేను ఈ పుస్తకం మొత్తం చదివేశాను. తర్వాత ఏం చేయాలో నాకు చెప్పండి. నేను కేవలం రాత్రంతా నువ్వు ఈ పుస్తకం చదివావో లేదో అని చూస్తున్నాను అంతే. నువ్వు ఏ విధంగా ఇక్కడ నిద్రపోయావో దాంతో నువ్వు రాత్రంతా పుస్తకం చదివావన్నది రుజువు అవుతోంది.
ఇప్పుడు నేను ఈ పుస్తకంలోని ప్రశ్నలు అడగను. ఏ వ్యక్తి అయినా ఒక్కసారి ఏదైనా పుస్తకం చదివి దాన్ని మొత్తం గుర్తుపెట్టుకోలేడు. నేను కేవలం ఏం చూడాలనుకున్నానంటే నువ్వెంతగా కష్టపడతావో అని. బారిస్టర్ న్యాయం కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇక న్యాయ పోరాటం అన్నింటికంటే పెద్దది, అలాగే అన్నింటికంటే క్లిష్టమైంది.